అడుగుతావు జగన్ అంటూ మద్యపాన నిషేధం అన్నటువంటి విషయంలో గతంలో చెప్పినటువంటి మాటకు అనుగుణంగా మద్యం అమ్మకాలు క్రమంగా తగ్గిస్తూ వెళ్తాం, ఆదాయం తగ్గించుకుంటూ వెళ్తాం. 2024 ఎన్నికల్లో ఓట్లు అడిగే సమయానికి ఖచ్చితంగా మద్యాన్ని 5 స్టార్ హోటళ్ళకి మాత్రమే పరిమితం చేస్తా. ఇలా చేసిన తర్వాత ఓట్లు అడుగుతా. మేనిఫెస్టోలో కూడా ఇదే చెప్పాను. మేనిఫెస్టో నాకు ఇది ఖురాన్, బైబుల్, భగవద్గీత లాంటిది. సీఎం అయిన కొత్తలో ఢిల్లీ నిర్వహించిన ప్రెస్ మీట్లో జగన్ మరి మద్య నిషేధం అమలు చేశారా, 5 స్టార్ హోటళ్ళకి మద్యం పరిమితం చేస్తానన్న జగన్ తన 5 ఇయర్స్ పాలనలో ఆ పని ఎలాగూ చేయలేకపోయారు. కనీసం బెల్ట్ షాపులను కూడా తొలగించలేకపోయారు. మరి ఓటు ఎలా అడుగుతారు సీఎం సార్? ఒక్కసారి కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఇప్పుడు రోజు చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు? 200 రూపాయలు అయిపోయింది మీకు మద్యం అని గట్టిగా అరుస్తున్నారు. అంటే అర్థం ఏంటి? 5 స్టార్ హోటల్ రేటే కదా, అది మద్య నిషేధంలో పార్ట్ అని జగన్ చెప్పింది నిజమే అయింది కదా. చంద్రబాబు ఏం చెప్తున్నారు? మద్య నిషేధం చేస్తానని చెప్పట్లా, రేటు తగ్గించి మీకు కావలసిన రుచులు అందిస్తానని చెప్తున్నాడు ఆయన. ఇతను ఖచ్చితంగా ఫెయిల్ అయ్యాడు. ఎక్కడ 5 ఏళ్లలో చేస్తానది మొదటి 2 ఏళ్ళు 34% మద్యం దుకాణాలు తగ్గించి ఆ తర్వాత మానేశాడు ఖచ్చితంగా. అప్పుడు బెల్ట్ షాపులు అయితే తీసేశాడు, పర్మిట్ రూమ్లు అయితే తీసేశాడు. ఎక్కడన్నా ఉంటే పట్టుకోవచ్చు, పట్టించవచ్చు కూడా. ఇది తెలియకుండా జరిగేటువంటి దొంగ. బట్ అధికారికంగా జరిగేవి ఇదివరకు బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లు. ఇప్పుడే తీసేశాడు. అలాగే ప్రైవేట్లో కాకుండా మద్యాన్ని ప్రభుత్వంలోకి తీసుకొచ్చాడు. ఆ విషయాలు అప్రిషియేట్ చేయాలి. పూర్తి చేయకపోవడం తప్పు. ఖచ్చితంగా నేనే ఎన్నోసార్లు వీడియోలు కూడా చేశాను. అదే సందర్భంలో జగన్ ఏం చెప్తున్నాడు? ఇదే చంద్రబాబు ఏం చెప్తున్నాడు? చీఫ్గా మందు అమ్ముతానంటున్నాడు. అప్పుడు ఇంకా ఆయనకి ఎందుకు ఓటేయాలి? ఆ లెక్కనైతే కనుక చీఫ్గా మందు అమ్ముతాను, మీకు రుచికరమైన మందు అమ్ముతాను, నాణ్యమైన మందు అంటే తొందరగా చచ్చే మందు, అంతే కదా. మందులో నాణ్యత అంటే అర్థం ఏంటి? చావుని లేట్ చేయడం కాదు, చావు తొందరగా తెప్పించేటటువంటి మందు. అప్పుడు ఏది కరెక్ట్ అవుతుంది? అది కదా ఆర్కే గారు ఆలోచించాల్సింది. లేకపోతే సిఎస్ డీజీపీ అవుట్ ? రేపో మాపో బదిలీ ఉత్తర్వులు జారీ. జగన్ సేవలో సీఎస్ జవహర్ రెడ్డి షెడ్యూల్ తర్వాత మారం తీరు. ఈసీ ఆదేశాలు బేఖాతరు. పేరుకే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. జిల్లా ఎస్పీలపై ఆయన పట్టు నిల్లు. ప్రధాన సభలో భద్రతా వైఫల్యం, ఎన్నికలను సమర్థంగా నిర్వహించలేరనే అభిప్రాయం అంటూ ఏదైతే ఇందాక నేను చెప్పినటువంటిదే కంటిన్యూ అయింది. లేకపోతే ఉండి నుంచే రఘురాం పోటీ. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా మంతెన. 4 అసెంబ్లీ అభ్యర్థుల మార్పు. మాడుగుల్లో మాజీ మంత్రి బండారు మడకశిరక ఎంఎస్ రాజు. తంబళపల్లి రేసులో సరళారెడ్డి, శంకర్ యాదవ్, కొండా నరేంద్ర కూడా. దెందులూరుపై కొనసాగుతున్న సస్పెన్స్. అనపర్తి కావాలంటే ఈ సీటు తమకు ఇవ్వాలంటున్న బీజేపీ నాయకత్వం. చింతమనేనికే తమ్ముళ్ల మద్దతు. ఏలూరు ఎంపీ అభ్యర్థిది అదే మాట. రేపో మాపో స్పష్టత వచ్చే అవకాశం. కమలాపురం, వెంకటగిరిలో మళ్లీ తండ్రులకే ఛాన్సు. పార్టీ అభ్యర్థులకు ఎల్లుండి బీఫారాలు. రేపు నెల్లూరు జిల్లాలో బాబు ప్రజాగలం. ఈ విషయంలో ఆంధ్రజ్యోతిని అభినందిస్తాను. కానీ రాసిన తీరు, జగన్మోహన్ రెడ్డి ఒక్క సీటు కూడా మార్చాల. గతంలో సీట్లు మార్చాడు అభ్యర్థుల్ని. మార్చినప్పుడల్లా ఇంకేముంది, అట్లా న్యాయం ఇట్లా న్యాయం. నేను ఆ రోజున కూడా చెప్పాను. రేపు చంద్రబాబు అప్పుడు ఏం చెప్తారో చూద్దామని. ఇప్పుడు చూడండి ఎంత క్యాజువల్గా అదేదో రొటీన్గా చేసేసాడు అన్నట్టు చెప్పుకొచ్చారు. అదే జగన్ అయితే కనుక ఓడిపోతానన్న వణుకుతో చేశాడని. కరెక్ట్గా షెడ్యూల్ ప్రారంభమైపోయి ఇప్పుడు దాన్ని ఏమంటారు, నోటిఫికేషన్ కూడా వచ్చి